బాలయ్య వారసుడిగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీకి అంతా రెడీ అయింది. ఇక ఈ సినిమా అధికారిక ప్రకటనే మిగిలి ఉంది. ఈ క్రమంలో నందమూరి ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త ఒకటి వైరల్ అవుతోంది. అదేంటంటే బాలయ్య వారసుడి ఎంట్రీ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. ఇదిగో అదిగో అంటూ సోషల్ మీడియాలో వార్తలకే పరిమితమయ్యారు. కానీ మోక్షజ్ఞను తెరపై చూడాలి అనుకుంటున్న ఫ్యాన్స్ కు మాత్రం ఎప్పటికప్పుడు నిరాశ ఎదురవుతోంది. అయితే ఈసారి మాత్రం ఎంట్రీ పక్కా అని ఏకంగా బాలయ్యే కొన్ని సందర్భాల్లో చెప్పారు. చెప్పినట్టు కొన్ని హింట్లు కూడా ఇచ్చారు. అంతేకాదు, మోక్షజ్ఞ లుక్ కూడా చేంజ్ అవ్వడం, కొత్త ఫోటోలు వైరల్ అవ్వడంతో ఫ్యాన్స్ లో ఆశలు మళ్లీ చిగురించాయి. గతంలో మోక్షజ్ఞకు ఇప్పటి మోక్షజ్ఞకు చాలా తేడా ఉంది. ఆయన లుక్ కంప్లీట్ గా మార్చేశాడు. రీసెంట్ గా ఆయన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక సినిమా అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రమే మిగిలి ఉంది. కాగా అది ముహూర్తం ఎప్పుడు అని అంతా ఎదురు చూస్తుండగా ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. నందమూరి ఫ్యాన్స్ కు నిజంగా పండగ లాంటి న్యూస్ అది. త్వరలో మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ జరగబోతోందని, ఈ ఓపెనింగ్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్ క్లాప్ తోని మోక్షజ్ఞ ఫస్ట్ సీన్ ను షూట్ చేయబోతున్నారట. ఫిలిం సర్కిల్లో ఈ వార్త తెగ హల్చల్ చేస్తోంది. ఈ విషయంలో ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. కానీ నందమూరి ఫ్యాన్స్ సర్కిల్లో మాత్రం ఈ న్యూస్ పై తెగ చర్చలు జరుగుతున్నాయి. చాలా కాలంగా నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్ కు దూరం పెరిగింది అన్న వార్తలు వైరల్ అవుతూ వస్తున్నాయి. బాలయ్య తారక్ ను దూరం పెడుతున్నారని కొందరు, జూనియర్ ఎన్టీఆర్ కావాలని బాలయ్యతో కలవడం లేదని కొందరు, ఎవరి వాదన వారిది. అంతేకాదు, చంద్రబాబు జైలుకు వెళ్లినప్పుడు అసెంబ్లీలో చంద్రబాబు భార్య ఎన్టీఆర్ మేనత్త భువనేశ్వరిని అవమానించినప్పుడు తారక్ సరిగ్గా స్పందించలేదనే విమర్శలు గట్టిగా ఉన్నాయి. దాంతో ఎన్టీఆర్తో బాలయ్యకు దూరం మరింత పెరిగిందనేది టాక్. అయితే అవన్నీ సోషల్ మీడియా కలలేనని, నందమూరి ఫ్యామిలీ అంతా ఒకటే మాట మీద ఉన్నారనేది మరో వర్గం వాదన. అందుకే చంద్రబాబు గెలుపును పొగుడుతూ తారక్ వేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే అధికారం ఉంటే ఇలా, లేకుంటే అలానా అన్న విమర్శలు కూడా తారక్ ఫేస్ చేశాడు. కాగా మోక్షజ్ఞ ఎంట్రీకి సర్వం సిద్ధమైన వేళ తారక్ చీఫ్ గెస్ట్ అంటూ వస్తున్న వార్తలు నిజమైతే బావుండని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బాలయ్య ఎన్టీఆర్ కలిసి వీరి స్టార్డమ్కు మోక్షజ్ఞ కూడా తోడైతే టాలీవుడ్ లో నెంబర్ 1 గా నిలుస్తారని ఫ్యాన్స్ ఆరాటపడుతున్నారు. గతంలో అరవింద సమేత సినిమాకు బాలయ్య గెస్ట్ గా వెళ్లారు. అప్పుడు తారక్ ను ఆకాశానికి ఎత్తేశారు. ఆ తర్వాత పరిణామాలతో దూరం పెరిగింది అనేది టాక్. మరి నిజంగా మోక్షజ్ఞ సినిమా ఓపెనింగ్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా వస్తారా? నందమూరి ఫ్యామిలీ అంతా ఒక్కటిగా ఉన్నామని అందరికీ తెలిసేలా చెప్తారా? ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో చూడాలి. మరి అటు మోక్షజ్ఞ ఎంట్రీ అని అంటున్నారు, కానీ అధికారికంగా ప్రకటన రాలేదు. ఇంతకీ ఈ యంగ్ హీరోను డైరెక్ట్ చేసేది ఎవరు? చాలా మంది పేర్లు వినిపించాయి. ఒక దశలో బాలయ్యే స్వయంగా తన కుమారుణ్ణి డైరెక్ట్ చేస్తారని టాక్ వచ్చింది. మరి ఈ విషయంలో నిజాలేంటి అనేది అధికారిక ప్రకటన వచ్చాక కానీ తెలియదు.